జస్ట్ గాయస్ ఇప్పుడే సన్సెట్ అయిపోయింది. అద్భుతం. మేము ఈ టైం ల్యాబ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము, కథనే లేదు అసలు, ముచ్చట్లు ఎక్కడికి వెళ్ళిపోయి అట్లా ఎంజాయ్ చేసాం సన్సెట్ వ్యూ అనేది. మళ్ళీ రీపోయింది రాలా. ఇప్పుడు నేను దీని మీద పెట్టినా అంటే ఇంకో లోపలికి వెళ్ళిపోతుంది అది. సో ఈ వీడియో మీద కనుక మీరు 100 likes కంప్లీట్ చేస్తే మనం ఆ పులుగుండి మీద ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, వీలైతే క్యాంపింగ్ కూడా చేద్దాం. మీరు చాలా ఫీల్ అవుతారు ఎందుకు ఇలాంటివి మేము మిస్ అవుతున్నామని. దీని కింద నిలబడాలంటే వచ్చబోతుంది మాకు. మీకు కావాల్సింది సన్సెట్ వ్యూ నేను చూపిస్తా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలానే చూస్తూ ఉండండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వైల్డ్ లైక్స్ ఎపిసోడ్ నెంబర్ 11. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సన్సెట్ వ్యూ అనమాట. సో ఇంతకుముందు వీడియోస్లో మీకు చెప్పినట్టుగా సన్సెట్ వ్యూ అయితే ఈ వీడియోలో చూపిస్తాను, క్లారిటీగా టైం ల్యాబ్స్ పెట్టి నీట్గా చూపిస్తాను. ఎక్కడ అనుకుంటున్నారా? సో మా దగ్గరలో ఉన్న అడవి, మీరు చుట్టూ చూడొచ్చు, మొత్తం అడవే మొత్తం. ఓకే, కరెంట్ పోల్ కనబడుతుందో, సో దీన్ని ఎక్కితే మనకు కరెక్ట్ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. సన్ అనేది అక్కడ సన్సెట్ అవుతుంది. సో చుట్టూ రండి, మొత్తం అడవే. ఇక్కడ మీరు ఏదైతే చెట్టు చూస్తున్నారో, సో ఇలాంటి చెట్లు మన అడవిలో చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పెంచినవి కాదు, నేచురల్గా వచ్చిన చెట్లు. దీనివల్ల ఉపయోగం ఏమనుకుంటున్నారా? సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, సో ఈ చెట్లో మనకి మ్యాచ్ బాక్స్ సంబంధించిన స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తయారు చేస్తారంట. సో ఇందులో సోప్ లాగా ఏదో వస్తుందంట, మీరు చూడొచ్చు, పొడి పొడి ఉంది. ఈ పూలో సోప్ లాంటిది ఏదో వస్తుందంట, వాటర్లో వేసి రుద్దితే. సో దీనివల్ల యూజ్ అయితే ఇది. కాకపోతే ఇవి చెట్లు నేచురల్గా వచ్చినవి, ఎవరు పెంచినవి అయితే కాదు. చుట్టూ మీకు చూపిస్తాము, పైకి ఎక్కిన తర్వాత చుట్టూ కొండలే ఉంటాయి మా ఏరియాలో. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు నేనైతే పర్సనల్గా కనెక్ట్ అవుతాను, ఎందుకంటే నాకు ఇలా పీస్ఫుల్గా నేచర్లో ఉండడం అంటే చాలా ఇష్టం. సో సాంగ్స్ పెట్టుకుని అలా పడుకోమంటే ఎన్ని రోజులైనా పడుకుంటాను. సో అంత ఇష్టం అన్నమాట. అందులోని ఈవినింగ్ టైం అంటే మనకి ఆ ఈవినింగ్ సన్సెట్ టైంలో కలర్ గ్రేడేషన్ ఏదైతే ఉంటుందో స్కైది, ఇంకా దాన్ని చూస్తే ఇంకా మనం ఇంకా చాలు, ఇంకా ఈ జన్మకి అనిపిస్తా నాకు. అంతలా నేను నేచర్ని లవ్ చేస్తా. సో దాంట్లో బాగానే ఈ వైల్డ్ లైక్స్లో మీకు చూపిద్దామని ఇక్కడైతే తీసుకొచ్చిన. ఇంకా ఏమైనా డిఫరెంట్గా కనపడితే మీకు చూపిస్తా గాయస్. బలపస్తా అని ఏదో కాయ వస్తుందంట, చాలా టేస్ట్గా ఉంటుందంట. బట్ అది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి చెట్టు మాత్రమే ఉంది, ఫ్రూట్స్ లేవు ఇక్కడ. ఇంకా ఈ అడవిలో మనం దొరకబట్టాల్సిన చాలా ఉన్నాయి. వేరే లెవెల్ అంట టేస్ట్. మనోడు ఎన్ని తిన్నావు, ఎన్నిసార్లు తిన్నావు? లెక్కలేదు, నేను తినేది. నాకు తెలియదు కదరా. ఓకే, మనం అట్లా వెళ్దాం ఒకసారి. కింద డౌన్ ఏదైతే ఉందో ఆ డౌన్ వరకు వెళ్ళి కొంచెం చూద్దాం, ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. అందులో మీకు ఇక్కడ చూస్తాను కదా ఒక చెట్టు, ఇది డిఫరెంట్ చెట్టు. అసలు ఒక షేప్లో ఉంది ఆ చెట్టు. ఆ చెట్టుని కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏంది సెటప్ ఇట్లుంది. ఇక్కడ దగ్గరలో ఈ ఆవులు మేకలు మేపుతారు కదా, సో వాళ్ళ కోసం వాళ్ళు బాగా సెటప్ చేసుకున్నారు ఇక్కడ. చూడొచ్చు, దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది నేచర్లో ఎంత ఎంజాయ్ చేస్తారో వాళ్ళు. ఇక్కడ దొరకని ఆకంటే ఉండదు, ఇక్కడ మొత్తం దొరుకుతాయి. దాని పాటికి దాన్ని వదిలేస్తారు, అవి మేస్తూ ఉంటాయి. వీళ్ళు కూర్చొని ముచ్చట్లు వేస్తారు ఈ చెట్టు కింద. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఒక్కసారి మీరు ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి మైండ్లో, మీరు చాలా ఫీల్ అవుతారు ఎందుకు ఇలాంటివి మేము మిస్ అవుతున్నామని. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కూడా అదిరిపోతుంది అనమాట. కరెక్ట్గా పెట్టుకున్నారు వీళ్ళైతే ఇక్కడ. సో దీంట్లో వెలక పండ్లు అయితే లేవు, ఉందరా? లేవు, మొత్తం పోయినట్టు ఉంది, మరి సీజన్ కాదు. సో వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది కాదు. ఈ చెట్టు షేప్ నేచురల్గా వచ్చిన షేప్ ఇది చూడండి. ఏదో కొంచెం చేతులు పైకి లేపినట్టు చుట్టూ అలానే ఉంది. ఇక్కడ నుంచి అసలు మిడిల్లో ఉంది ఇది చూడండి ఎట్లా. నేను కొంతసేపు ఏం మాట్లాడుకునే సైలెంట్గా ఉంటా, వినండి సౌండ్స్ ఎలా ఉంటాయో. ఎంత బాగుందో అసలు. ప్రపంచంలో ఎవరు లేరు, ఇద్దరమే ఉన్నట్టుంది ఇక్కడ ఉంటే మాత్రం. ఇది చూసుకోలేదు, నా కింద క్యాంప్ ఫైర్ కూడా వేసినట్టున్నారు, ఒకసారి చూడండి. మంచి సెటప్ వేసారు ఇక్కడ, క్యాంప్ ఫైర్ సెటప్ లాగా. సిట్టింగ్ అదే ఉంటుంది ఆల్మోస్ట్, కానీ కరెక్ట్ పాయింట్ పెట్టారు దానికి కూడా. ఓకే, మనోడైతే కొంచెం కాలు నొప్పులంట, ఇంకా కొంచెం కొండపైకి ఎక్కాలి. వన్ రెస్ట్ తీసుకోమని చెప్పి నేనైతే కిందకి వెళ్తున్నా. ఆ లాస్ట్ వరకు వెళ్ళేసి వద్దాం, ఏం కనపడుతుందో చూద్దాము. ఏం లేదు, మొత్తం డౌనే ఉంది. కాకపోతే
ఏమన్నా కనపడుతుందేమో డిఫరెంట్గానే వెళ్తున్నాం. లొకేషన్ ఎలా ఉందో నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం 99% మీరు అడిగిన దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇదే సౌండ్. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, అది కూడా సేమ్ చెట్టే, డిఫరెంట్గా ఉంది, చిన్నదిగా పెద్దగా పైన. ఇక్కడ ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ల్యాండే, మొత్తం వేస్ట్ అయినట్టు. ఇంకా ఏం పంటలు కూడా పండించరు ఇక్కడ, మొత్తం గవర్నమెంట్ అడవి ఇది మొత్తం. ఇక ఇక్కడ చూడండి, ఆ చెట్లు ఏవైతే మీకు చూపించానో ఇక్కడ ఉన్న అన్ని ఎండిపోయాయి, ఇవన్నీ ఎండిపోయాయి చూడొచ్చు. ఇలా మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో వెనకాల, అదిగో ఇది మొత్తం ఏదో మన మామిడికాయ చెట్లు వేస్తారు కదా, సేమ్ డిస్టెన్స్లో అలా పెట్టినట్టు ఉన్నాయి. ఇది కాకపోతే ఎవరు పెట్టలేదు, ఇది మొత్తం నేచురల్గా వచ్చింది. ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఉందో. కనిపించిన దూరం మొత్తం ల్యాండే ఉంది, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. 1x 3x మంచి జూమ్ కాదు ఇంకా. అది మనం వచ్చింది దీనికోసమే, సన్సెట్ వ్యూ కోసం. చూద్దాం ఎంతవరకు కనపడుతుంది. అంతే, జర్నీ స్టార్ట్ చేసాం పైకి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. అడ్వెంచర్ చూపించాలి కదా రాళ్ళల్లో వచ్చేది. ఇలాంటి కొండలు ఈ వైల్డ్ లైఫ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మహా అంటే ఎన్ని ఎక్కుంటారా, 5-6 ఎక్కేసి ఉంటావా. ముళ్ళులు, బండలు, వాటరు. చెప్పులో ముళ్ళు ఇరిగింది, బాబా అబ్బా, ఈ కష్టం రా. అబ్బా అబ్బా గుచ్చుకుందిరా ముళ్ళు లోపల. ముళ్ళు ఇరిగిపోయింది, రాలా. ఇప్పుడు నేను దీని మీద పెట్టినా అంటే ఇంకో లోపలికి వెళ్ళిపోతుంది అది. ఓకే, అరే రే ఇంకా ఎన్ని ఉన్నారా బాబా. పట్టుకో. అబ్బా మీకోసం ఏమైనా చేస్తాం మేము. మాకు కనిపించేవన్నీ మీకు చూపిస్తాం. ముళ్ళులే మొత్తం. ఏ కొండ జీలో పడుకునింది అనుకో, ఈడ మన పరిగెత్తిపోవడానికి కూడా ఉండదు కదరా. వేసుకొని చుట్టేస్తుంది ఇంక అంతది. విరిగిపోయినాయి ముళ్ళన్నీ. అబ్బా అట్ట దాని మీద పెట్టినారా. చూడండి వ్యూ కూడా ఇక్కడ బాగానే ఉంది. మనం ఇంకా హైట్కి వెళ్ళాం అనుకోండి, కాకపోతే ఇక్కడ కొంచెం బాగానే కనబడుతుంది, దగ్గరగా ఉంది కదా, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. కొత్త చెప్పులు కొన్నాడు గాయస్ వీడు, చూడండి. అవి ఏడ ముళ్ళు తిరిగిపోతాయని భయంతో చేతిలో పట్టుకొని పోతాడు వాడు. ఇంకో 2 నిమిషాల పైన పడుతుంది పైకి వెళ్ళడానికి. కాకపోతే ఆ 2 నిమిషాలు నరకమే అనుకోండి. మా ఏరియాలో ఉన్న పెద్ద కొండ ఏదైతే ఉందో, మనం ఫస్ట్ వ్లాగ్ చేసాం కదా, దానికంటే పెద్దగా ఉంటుంది అది. పులిగుండు కనిపిస్తుంది. అబ్బో ఏడు కనిపిస్తుంది పులిగుండు. దీన్ని ఈ పోల్స్ ఎట్లా వేసినారేమో కానీ వాళ్ళు. ముళ్ళు కింద ముళ్ళు, పైన ముళ్ళు. టీషర్ట్లు కూడా చినిపోయేలా ఉన్నాయి బా. అమ్మో ఇదేదో కొంచెం బాగానే ఉంది దారి. ఎవడో మన కోసం క్రియేట్ చేసినట్టున్నాడు బా. వెనకాల చూడండి ఎంత బాగుందో. పైకి వచ్చేసాము. పైకి వెళ్ళిన తర్వాత వీడియో ఆన్ చేస్తా, సపోర్ట్ లేదు పట్టుకోవడానికి. వచ్చేసాము. ఎంత పొడుగుందో చూడండి ఇది. దీని కనెక్షన్ చూస్తే మీరు కళ్ళు అట్లే చెదిరిపోతాయి, కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఇక్కడ చూడండి ఈ కనెక్షను ఎక్కడికో ఉంది. నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్ల వరకు కనబడుతుంది అనుకుంటా నాకు. ఎక్కడ స్టార్ట్ ఉందో తెలియదు ఇది. సో ఇది మళ్ళీ ఇటు నుంచి అటు ఉంటుంది. చూడండి ఎంత పడుతుంది. దీని కింద నిలబడాలంటానే వచ్చపోతుంది మాకు. ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కదా, రిస్కీ. సో ఇది కరెక్ట్గా వ్యూ పాయింట్ మీకు కనబడుతుంది అక్కడ.
ఒకలాగా ఒక షేప్ లాగా, ఒక రౌండ్ షేప్ లాగా. అది మా ఏరియాలో ఉన్న పెద్దది గుట్ట అనమాట, టూరిస్ట్ ప్లేస్ పులిగుండు. విన్నారా? సో ఈ వీడియో మీద కనుక మీరు 100 likes కంప్లీట్ చేస్తే మనం ఆ పులిగుండు మీద ఎక్స్ప్లోరింగ్ చేద్దాం, వీలైతే క్యాంపింగ్ కూడా చేద్దాం. సో అక్కడ పెద్ద శివాలయం ప్లస్ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా మా వెనకాల ఉన్న ఈ గుట్ట ఏదైతే ఉందో ఇది కూడా ఒక పెద్దది, కాకపోతే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నది. అది వచ్చి మాకు 15-20 kilometers రేడియస్ ఉంటుంది. అది అక్కడి నుంచి ఇక్కడ వరకు కనపడుతుంది గాయస్. చూడండి ఎంత పెద్దదో. సో ఈ టార్గెట్ కంప్లీట్ చేయండి, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ అండ్ క్యాంపింగ్ కూడా ట్రై చేద్దాం. సో ఫైనల్లీ పైకి వచ్చేసాము. మీకు కావాల్సింది సన్సెట్ వ్యూ నేను చూపిస్తా, వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా అలానే చూస్తూ ఉండండి. Every step's a test, every breath's a quest. Nature's the stage, we give our best. Feel the fire, అక్కడ మనుషులు ఉన్నారు. feel the thrill. Wild X, the unbroken will. Wild X, Wild X, the journey's begun. In the heart of nature, we are one. Wild X, Wild X, the journey's begun. In the heart. జస్ట్ గాయస్ ఇప్పుడే సన్సెట్ అయిపోయింది, ఈ కొండ మధ్యలో అయింది. చూసారు కదా, అద్భుతం. మేము ఈ టైం ల్యాబ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము, కథనే లేదు అసలు, ముచ్చట్లు ఎక్కడికి వెళ్ళిపోయి అట్లా ఎంజాయ్ చేసాం సన్సెట్ వ్యూ అనేది. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ సన్సెట్ ఎలా అనిపించిందో పర్టికులర్గా మెన్షన్ చేయండి, ఎందుకంటే దీనికోసమే ఇంత దూరం వచ్చాము. సో ఇంకా మేము చెప్పినట్టుగా మీరు సజెషన్ ఏదైతే ఇస్తారో నెక్స్ట్ వీడియో అది వస్తుంది, లేదంటే మేము మా షెడ్యూల్ అయితే ప్రొసీడ్ అవుతాం. సో అదనమాట. సో ఇంకా దీన్ని పట్టుకొని కిందకి దిగాలి. ఇంకా మొత్తం ఈ బ్యాక్ ప్యాక్ స్టాండ్, ఇంకా మనోడు చెప్పులు చేతిలో పెట్టుకుంటాడు ఇంకా మామూలుగా. ఇంకా కిందికి వెళ్ళి మన బండి అయితే అక్కడ పార్క్ చేసాము, తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ సుమంత్ చరణ్ signing out from the Wild X.